హాయ్ హాయ్ వచ్చేసేయాలి. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేయండండి. మనం ఇప్పుడైతే ఒక కారం పప్పులు రెడీ చేయబోతున్నాం. ఈ కారం పప్పులు ఎలా అంటే చేసిన తర్వాత చక్కగా బరబరలాడుతూ చాలా క్రిస్పీగా ఉండాలంటే నా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా వీటిని ట్రై చేసి రాక మెత్తగా ఉండి ఉన్నవారు ఎవరన్నా ఉంటే చెప్పేసేయండి. మన కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. అయితే ఫస్ట్గా ఒక కప్పు పచ్చెనగపప్పు తీసుకుని 16 గంటల పాటు నానబెట్టుకుని వాటిని కాసేపు ఒక పొడి బట్ట మీద ఆరపోయాలండి. అది ఎండలోనే పెట్టక్కర్లేదు, నీడన పెట్టినా పర్లేదు. పెట్టి నేనైతే నీరెండలో పెట్టుంచాను. ఒక 1 అవర్ ఉంచి తీసేసి ఇలా ఒక బాక్స్లో వేసి ఉంచాను. ఇది రాత్రే చేద్దామనుకుంటే వీలు కాలేదు. నిన్న మాకు విత్తనాలు పోసుకోవటం ఏవేవో పనులుండి ఇంకా వీలు కాలేదు. అలా సిద్ధం చేసేసుకుంటే ఎలా ఉండాలంటే అవి చుట్టూ తడి లేకుండా ఉండాలి, లోపల మాత్రం పచ్చిదనం ఉండాలి, తడి ఉండాలి. ఇప్పుడు దానికోసం ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు కలిపి పెట్టుకోండి. కొంచెం అంటే స్పూన్తో పోసేయండి. ఇలా దాబరలు ఇస్తే ఇలాగే ఉంటుందన్నమాట. అంటే మొత్తం దబ్బరలించడం అనేదిలే, మాకు సంధ్య అని ఒక పిల్ల అలా మొత్తం దిమ్మరించేస్తే ఇలాగే అవుతుంది. అలా కాకుండా కొంచెం ఒక స్పూన్తో వేసుకోండి. నేను ఇచ్చే సలహా అయితే అది. ఇంకా స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు వెలిగించేసాం. తర్వాత బాండీ పెట్టేసాం. చూడండి, ఆ బాండీలో ఎలా అంటే సెగ లేకుండా ఒక క్లాత్తో తుడిసేయండి. ఇంకా మనకి తడి ఉంది అన్న బాధ లేకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆయిల్ పోసేయడం అండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే నిండుగా పోసామనుకోండి, ఈ పచ్చిపప్పులు వేయగానే పొంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ మోస్తరుగా అనమాట, అలా గుంటగా మనం పెట్టే గరిట మునిగేలాగా ఉంటే చాలండి. మునగటం అంటే అవేమి ఊరికే ఎక్కువేం వెయ్యం. ఇప్పుడు ఈలోపు కరివేపాకు కూడా సిద్ధం చేసేసుకోండి. అయితే నూనె మామూలుగా కాదు, తోలు ఊడాలి. అయితే ఒక చిన్న పప్పు పడి మీద పడేసింది నాకైతే ఏం తోలైతే ఊడలేదు కానీ జాగ్రత్త అండి, మీరందరూ జాగ్రత్త. అయితే అలా వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పప్పులైతే వేయొద్దు, కొన్ని చాలు. ఇలా నేను తీసుకున్న కప్పే చిన్నది. దానిలో కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో, భలే వస్తున్నాయి చూడండి. మనకు కానీ పేలాలు ఉబ్బుతుంటే ఎలా ఉంటుందో, ఈ వేగుతుంటే ఆ పేలాలు ఇలా విచ్చిలి ఇలా ఫ్లవర్స్ అయ్యేటప్పుడు ఎంత హ్యాపీనెస్సో ఇది కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. చూడండి భలే అయినాయండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. నేను తిని నా తరువాతే దీనికి డబ్బింగ్ చెప్పి మీకు చెప్తున్నాను. అయితే ఆహా! చూడండి, ఈ టైంలో పసుపు, ఉప్పు కూడా సమపాళల్లో పడుతుందనమాట. అదే మనం తర్వాత కలుపుదాంలే అని వదిలేస్తే మాత్రం ఉప్పుగా ఉంటాయి. ఇది అలా లేదు. రియల్‌గా బయట తీసుకున్న కారం పప్పులాగా భలే అమోఘమైన రుచిగా ఉందండి. అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా అలాగే కొన్ని కొన్ని వేసుకోవడం. మళ్ళా ఆ బుడగలన్నీ చల్లారేదాకా ఉంచి తీసేస్తే మీకప్పుడు ఎలాంటి క్రిస్పీనెస్ కావాలో అలాంటి క్రిస్పీనెస్ వస్తుందండి. అన్నీ కూడా ఓపికగా మనం తీసుకున్నదే చిన్న కప్పు, దాన్ని కూడా ఇంత భద్రంగా చేస్తేనే మీకు అవి వస్తాయండి. అంతేగాని లోగడ ఎప్పుడెప్పుడెప్పుడో కాలంలో అయితే నేను ఈ పప్పులు చేయబోయి అన్నీ బాండీలో పోసి ఇలా దేవాను. అలా మాత్రం సచ్చినా రావండి. మీరెవరన్నా అలా ట్రై చేసి ఓడిపోయినోళ్ళు ఉంటే నాకు చెప్పేయమన్నాను కదా! కాబట్టి మీ అందరూ కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ కరివేపాకు కూడా కడిగి ముందే వడేసుకుని ఉండండి. ఇంకా దాన్ని వేసిన తర్వాత భలే టేస్ట్ వచ్చిందండి. దీనిలో వెల్లుల్లిపాయి, జీలకర్ర, మరి గొడ్డుగారం అనమాట. అంతవరకు కొంచెం మిక్సీ చేసి ఒక చిన్న స్పూన్ పెట్టుకోండి. దాంతో కొంచెం కలిపేయచ్చు తర్వాత. ఇవి కూడా వేగిన తర్వాత ఆ పని చేసేయండి. అసలు నిజంగా మధురం అని అనకూడదు కానీ చాలా బాగుంది. అంటే కమ్మదనం అంటారు దీన్ని. నోటికి చాలా కమ్మదనంగా ఎంతో బాగుంటుంది. ఇంకా వచ్చేసేది వర్ష ఋతువు, కాస్త చినుకులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ కప్పుతోటేనండి నేను పోసింది. చూడండి అన్ని పప్పులైనాయి. ఎక్కువైతే ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. అదే ఫ్రెండ్స్, చాలా బాగా